So, hello everyone and welcome to online classes of SSC Telugu. ఈ వీడియో సిరీస్లో మనం SSC ఎగ్జామ్స్కి గాను ఫిజిక్స్ సబ్జెక్ట్ని స్టార్ట్ చేసుకుందాం. అండ్ దీంట్లో భాగంగా మనకి ఫస్ట్ లెక్చర్లో ఫస్ట్ చాప్టర్ మోషన్ని స్టార్ట్ చేసుకుందాం. ఏ ప్రాబ్లం లేకుండా బేసిక్స్ నుంచి మనం అంతా నీట్గా చెప్పుకుందాము. సో దీంట్లో ఫస్ట్ది వాట్ ఈస్ మోషన్ అంటే మోషన్ అంటే ఏంటి. సో మోషన్ అంటే ఏం లేదు, ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని మనం తీసుకున్నప్పుడు దాని పొజిషన్లో చేంజ్ వస్తే దాన్ని మనం మోషన్ అని చెప్పేసి అంటాం. సో ఆ చేంజ్ అనేది ఎలాగా అంటే ఏదన్నా ఒక బాడీ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మూవ్ అయింది, పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మూవ్ అయింది. సో ఈ పాయింట్ ఏని ఏమంటామంటే రెఫరెన్స్ పాయింట్ అంటాం. సో ఈ పాయింట్ ఏ ఏంటి అంటే రెఫరెన్స్ పాయింట్, ఆర్ ఎల్స్ దీన్ని మనం ఏమంటామంటే పాయింట్ ఆఫ్ ఆరిజిన్ అని కూడా అంటాం అన్నమాట. సో ఈ బాడీ అనేది పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి చేంజ్ అయింది అంటే ఈ రెఫరెన్స్ పాయింట్ అంటే ఒరిజినల్ పొజిషన్తో మనం పోల్చినప్పుడు దాని పొజిషన్ అనేది పాయింట్ బికి చేంజ్ అయింది. సో ఇలా జరగడాన్ని మోషన్ జరిగింది అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. సో ఈ మోషన్లో మనకి 2 ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే 2 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. సో అవి ఏంటి అనేసి ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ది వచ్చేసి డిస్టెన్స్, ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీ డిస్టెన్స్, అండ్ సెకండ్ ఫిజికల్ క్వాంటిటీ వచ్చేసి డిస్ప్లేస్మెంట్. సో ఈ డిస్టెన్స్నే మనం తెలుగులో దూరం అని కూడా చెప్పుకుంటాం అన్నమాట. సో ఈ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లేదంటే ఎవరైనా ఒక పర్సన్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ట్రావెల్ చేశారు అని చెప్పుకుందాం. నెక్స్ట్ ఇంకొక కేసులో అదే పర్సన్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ట్రావెల్ చేశారు. ఫస్ట్ కేసులో మనకి పాయింట్ బి దగ్గర ఆ పర్సన్ స్టాప్ అయిపోయారు, కానీ సెకండ్ కేసులో మనం బి నుంచి మళ్ళీ ఏకి రిటర్న్ అయ్యారు అని కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఈ కేస్ 1లో మనకి డిస్టెన్స్ ఏమవుతుంది, కేస్ 1లో మనకి డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం కన్సిడర్ చేసుకుందామంటే 50 మీటర్స్ డిస్టెన్స్ అనుకుందాం పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి. అలానే ఇక్కడ కూడా ఏ నుంచి బికి 50 మీటర్స్ డిస్టెన్స్ అనుకుందాం. సో ఇప్పుడు కేస్ 1లో డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే 50 మీటర్స్. అలానే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది అంటే అది కూడా మనకి 50 మీటర్స్. నెక్స్ట్ కేస్ 2లో చూడండి, పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి, ఆ తర్వాత మళ్ళీ పాయింట్ బి నుంచి మనం పాయింట్ ఏకి రివర్స్ వచ్చామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే మనకి 50 + 50 100 మీటర్స్ అవుతుంది. అదే ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ చూడండి, డిస్ప్లేస్మెంట్ అనేది ఇక్కడ మనకి 0 మీటర్స్. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్ ఏంటి అంటే షార్టెస్ట్ పాత్ బిట్వీన్ 2 పాయింట్స్ని మనం డిస్ప్లేస్మెంట్ అని చెప్పుకుంటాం అనమాట. సో ఆ 2 పాయింట్స్ ఏంటి ఇక్కడ రాస్తున్నాను చూడండి, షార్టెస్ట్ డిస్టెన్స్ ఆర్ షార్టెస్ట్ పాత్ బిట్వీన్ 2 పాయింట్స్. 2 పాయింట్స్కి మధ్య ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఈ 2 పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఎక్కడైతే స్టార్ట్ అవుతామో లేకపోతే రిఫరెన్స్ పాయింట్ ఆర్ ఒరిజినల్ పాయింట్. సో ఈ రిఫరెన్స్ పాయింట్ అండ్ అలానే ఫైనల్ డెస్టినేషన్. సో ఫైనల్గా మనం ఎక్కడైతే ఉంటామో ఆ ఫైనల్ పాయింట్ని, ఈ రెండింటికి మధ్య ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం డిస్ప్లేస్మెంట్ అని చెప్పుకుంటాం. ఇక్కడ కేస్ 2లో ఆ పర్సన్ స్టార్ట్ అయింది పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యారు అండ్ లాస్ట్లో ఎండింగ్ పాయింట్ కూడా ఆ పర్సన్కి ఏంటి పాయింట్ ఏనే ఎండింగ్ పాయింట్ కూడా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు అంటే మనకి 0 మీటర్స్. సో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే డిస్టెన్స్ అనేది మనం యాక్చువల్ పాత్. సో డిస్టెన్స్ అనేది ఏంటి, యాక్చువల్ పాత్ ఏదైతే ఉంటుందో మనం ఆ యాక్చువల్ పాత్లో ట్రావెల్ చేసినప్పుడు అది డిస్టెన్స్. అలా కాకుండా డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ పాత్ అనమాట.
సో ఇది ఇంకా మీకు బాగా అర్థం అవ్వడానికి ఇంకొక ఎగ్జాంపుల్ అనేది మనం ఒకసారి చూద్దాము. పాయింట్ ఏ, పాయింట్ బి. సపోజ్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళడానికి మనకి 3-4 వేస్ ఉన్నాయి అనుకుందాం. సో ఇది వే 1. నెక్స్ట్ అలానే ఇంకొక వే, సెకండ్ వే, నెక్స్ట్ అలానే ఇంకొకటి థర్డ్ వే, ఇలాగా ఉన్నాయి అని అనుకుందాం. ఇప్పుడు ఏ నుంచి బికి వెళ్ళడానికి లార్జెస్ట్ పాత్ ఏది అంటే ఎక్కువ పెద్ద పాత్ ఏది మనకి ఇక్కడ? థర్డ్ వే అనేది మనకి ఇక్కడ లార్జెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. అలానే షార్టెస్ట్ డిస్టెన్స్ ఏది? షార్టెస్ట్ డిస్టెన్స్ వచ్చేసి వే 1 అనమాట. సో ఇప్పుడు ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఇంకొకటి ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా మనకి స్ట్రైట్ లైన్లోనే ఉంటుంది. షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది మనకి ఎప్పుడు స్ట్రైట్ లైనే అవుతుంది అనమాట. అండ్ దీన్నే మనం ఏమంటాము అంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అంటాం అనమాట. అండ్ ఈ వే 1 వచ్చేసి మనకి డిస్ప్లేస్మెంట్. అలానే ఈ వే 3 అనేది ఏమవుతుంది ఇక్కడ? డిస్టెన్స్ అవుతుంది. అండ్ వే 2 కూడా మనకి డిస్టెన్సే అవుతుంది. ఏదైతే షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటుందో, షార్టెస్ట్ పాత్ ఉంటుందో దాన్ని మాత్రమే మనం డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ, అలానే డిస్టెన్స్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ అనమాట. ఈ వెక్టార్ క్వాంటిటీ, స్కేలార్ క్వాంటిటీ అనే దాని గురించి మనం డీటెయిల్గా తర్వాత లెక్చర్లో చూద్దాము. అండ్ ఐ హోప్ మీకు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి అర్థమైంది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టాపిక్, టైప్స్ ఆఫ్ మోషన్. సో మోషన్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే మనకి టోటల్గా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇవేంటి అనేసి చూద్దాము. దీనికి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్, లెట్ us కన్సిడర్ హిమ్ యాజ్ పర్సన్ ఏ. ఈ పర్సన్ ఏ 5 మీటర్స్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి 5 సెకండ్స్ టైం తీసుకున్నారు. నెక్స్ట్ 5 మీటర్స్ని కవర్ చేయడానికి కూడా ఈ పర్సన్ 5 సెకండ్స్ని తీసుకున్నారు. అలానే నెక్స్ట్ 5 మీటర్స్ని కూడా కవర్ చేయడానికి పర్సన్ ఏ 5 సెకండ్స్ తీసుకున్నారనమాట. నెక్స్ట్ కేసులో పర్సన్ బిని కన్సిడర్ చేద్దాం. సో ఈ పర్సన్ బి ఫస్ట్ 5 మీటర్స్ని కవర్ చేయడానికి 5 సెకండ్సే తీసుకున్నారు. కానీ నెక్స్ట్ 5 మీటర్స్ని కవర్ చేయడానికి ఈ పర్సన్కి 6 సెకండ్స్ టైం పట్టింది. నెక్స్ట్ అలానే 5 మీటర్స్ని కవర్ చేయడానికి ఈ పర్సన్కి 3 సెకండ్స్ టైం పట్టింది. ఇప్పుడు మీరు చూడండి, పర్సన్ ఏ ఏమో ఈక్వల్ డిస్టెన్స్ని ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో కవర్ చేశారు. అదే పర్సన్ బి తీసుకుంటే ఈక్వల్ డిస్టెన్సే, కానీ ఇక్కడ టైం ఎట్లా ఉంది? అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో కవర్ చేశారు. సో ఈ పై కేసులో మనకి ఏంటి? సేమ్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ని ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో కవర్ చేశారనమాట. ఓకే, ఇలా కవర్ చేసినప్పుడు దీన్ని మనం యూనిఫామ్ మోషన్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని ఏమంటాము? యూనిఫామ్ మోషన్ అంటాం. అదే పర్సన్ బి దగ్గర చూస్తే ఈక్వల్ డిస్టెన్సే, కానీ హీ కవర్డ్ ఇట్ ఇన్ అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. సో ఇలా కవర్ చేస్తే దాన్ని మనం నాన్ యూనిఫామ్ మోషన్ అంటాం. నాన్ యూనిఫామ్ మోషన్ అని చెప్పేసి అంటామన్నమాట. సో మనకి మోషన్లో ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఒకటి వచ్చేసి యూనిఫామ్ మోషన్, ఇంకోటి నాన్ యూనిఫామ్ మోషన్. సో మోషన్లో మనకి ఎన్ని టైప్స్? 2 టైప్స్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మోషన్. సో మనకి మోషన్ అనేది అర్థమైతే ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మోషన్ అనేది కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి రేట్ అనేసి ఉంది చూస్తే. సో ఎక్కడైనా మనకి రేట్ని తీసుకొచ్చాము అంటే టైం అనేది ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అండ్ ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు చూడండి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మోషన్లో మనకి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాము, అలానే అది ఎంత టైంలో కవర్ చేస్తామో తెలుస్తుంది అనమాట. అలా తెలిసేదాన్ని మనం ఏమంటాము అంటే స్పీడ్ అని చెప్పేసి అంటాం. అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తాము, అండ్ అది ఆ డిస్టెన్స్ మనం
ఎంత టైంలో కవర్ చేస్తామో చెప్పేది స్పీడ్ అనమాట. ఓకేనా, మనం ఆల్రెడీ మ్యాథ్స్లో చూస్తూనే ఉంటాం అనమాట. స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ అని చెప్పేసి, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అని చెప్పేసి ఆల్రెడీ చదువుంటాము. ఇదంతా కూడా ఇప్పుడు మనం ఈ చదివే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మోషన్ అండ్ ఈ స్పీడ్ డెఫినేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ బేసిక్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఈ స్పీడ్కి యూనిట్ ఏంటి చూడండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ని మనం మీటర్లో మెజర్ చేస్తాం, అలానే టైంని సెకండ్స్, అలానే డిస్టెన్స్ని మనం కిలోమీటర్లో మెజర్ చేసినప్పుడు దానికి ఈక్వివాలెంట్ టైంకి మెజర్మెంట్ ఏంటి అంటే అవర్ అనమాట. సో స్పీడ్కి యూనిట్స్ ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్. అలానే కిలోమీటర్ అండ్ అవర్లో తీసుకుంటున్నప్పుడు కిలోమీటర్ పర్ అవర్ అనేది స్పీడ్ యొక్క యూనిట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం కదా, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి మనం మీటర్ పర్ సెకండ్ అనుకున్నాం. ఇన్ కేస్ వాళ్ళు కనుక క్వశ్చన్లో మనకి మీటర్ పర్ సెకండ్ అని ఇస్తే మనం అన్ని రిమైనింగ్ వాల్యూస్ అన్నిటినీ కూడా మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. లేదు కిలోమీటర్ పర్ సెకండ్ పర్ అవర్లో కొన్ని ఇచ్చేసి అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే అన్నిటిని కూడా కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేసుకోవాలన్నమాట. కాకపోతే ఈ చేంజ్ అనేది ఎలా చేస్తాము అనేసి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్లో కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పేసి ఇచ్చారనుకుందాం. సో దాన్ని మనం మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీటర్ పర్ సెకండ్ క్వశ్చన్లో ఇచ్చారు అండ్ మనం కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఎలా కన్వర్ట్ చేస్తామంటే, కిలోమీటర్ అనేది పెద్దదా చిన్నదా మీటర్తో కంపేర్ చేసినప్పుడు పెద్దది. సో ఈ పెద్ద దానిలో నుంచి మనం ఏం చేస్తున్నాము, చిన్న దానిలో కన్వర్ట్ చేస్తాం. సో న్యూమరేటర్లో మనకి చిన్న నెంబర్ అయిన 5/18 మనం ఏం చేయాలంటే ఇచ్చిన వాల్యూని 5/18తో మల్టిప్లై చేయాలి. అదే ఇక్కడ చూడండి, మీటర్ అనేది వెన్ కంపేర్డ్ విత్ కిలోమీటర్ చిన్నది అండ్ మనం దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాము, పెద్ద మెజర్మెంట్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో మనకి న్యూమరేటర్లో పెద్ద నెంబర్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ 36 కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకి క్వశ్చన్లో మెన్షన్ చేశారు అండ్ మనం దీని ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటి, కిలోమీటర్స్ ఉంది, మనం మీటర్స్లోకి మార్చుకోవాలి. సో 36 ఇంటూ 5/18, సో మనకి ఎంత వస్తుంది, 10 మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. సో మనకి అదే క్వశ్చన్లో 10 మీటర్ పర్ సెకండ్ ఇచ్చేసినప్పుడు మనం ఏం చేస్తాము, కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చుకోవాల్సి వస్తే మనం ఇంటూ 18/5తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు మళ్ళీ మనకి ఏమొస్తుంది, 36 కిలోమీటర్ పర్ అవర్ అనేసి వస్తుంది అనమాట. సో ఇక్కడ వరకు అంతా క్లియర్ అనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, అన్ ఆబ్జెక్ట్ ట్రావెల్స్ 16 meters in 4 seconds and then another 16 meters in 2 seconds. What is the average speed of the object అని చెప్పేసి అడిగారు అనమాట. అండ్ ఈ యావరేజ్ స్పీడ్ గురించి మనం నాన్ యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం టేకెన్. అదే యావరేజ్ స్పీడ్ అడిగారు, ఇక్కడ ఏం అడిగారు, మనకి యావరేజ్ స్పీడ్ అడిగారు. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్ స్పీడ్ అనమాట. అండ్ ఇక్కడ మనకి గివెన్ డేటా ఏమి ఇచ్చారు, 16 meters వచ్చేసి 4 seconds పట్టింది. నెక్స్ట్ అలానే అనదర్ 16 meters ఎన్ని సెకండ్స్లో, 2 secondsలో. సో ఫార్ములా వచ్చేసి టోటల్ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ మనకి 16 + 16 32 meters డివైడెడ్ బై టోటల్ ఎంత టైం పట్టింది, 4 + 2 ఎంత, 6 seconds. సో దీన్ని మనం డివిజన్ చేస్తే 2 3s అండ్ 2 16s. సో 16/3 meter per second. సో దిస్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము, 16 మీటర్ పర్ సెకండ్ అని చెప్పి చెప్పుకున్నాం కదా. అదే ఈ 16 మీటర్ పర్ సెకండ్కి అంటే స్పీడ్కి మనం డైరెక్షన్ని కూడా యాడ్ చేస్తే దాన్ని వెలాసిటీ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 20 meter per second ఇన్ నార్త్. ఓకే, సో ఇలాగా స్పీడ్కి మనం డైరెక్షన్ని కూడా యాడ్ చేస్తే దాన్ని ఏమంటాము,
వెలాసిటీ అంటాం. అండ్ ఇక్కడ అసలు డైరెక్షన్ అంటే ఏంటి, మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇది నార్త్ అని చెప్పేసి, సౌత్ అని, ఈస్ట్ అని, వెస్ట్ అని, లేకపోతే నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. సో ఇవన్నీ డైరెక్షన్స్. ఇలాగా స్పీడ్కి మనం డైరెక్షన్ని యాడ్ చేస్తే దాన్ని ఏమంటాము, వెలాసిటీ అని చెప్పేసి అంటాం. అండ్ నెక్స్ట్ అలానే ఏ విధంగా అయితే మనం ఇప్పుడే చూసాము, స్పీడ్కి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. సో ఏ విధంగా అయితే స్పీడ్కి డిస్టెన్స్ బై టైం ఫార్ములానో అలానే వెలాసిటీకి కూడా ఒక ఫార్ములా ఉంది. అండ్ ఆ ఫార్ములా ఏంటి అంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. అండ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి మనం ఇందాకే చెప్పుకున్నాము. దాంతోపాటు మనం ఏం చెప్పుకున్నాము, డిస్టెన్స్ అనేది స్కేలార్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ అని కూడా మనం ఇందాకే చెప్పుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్ గురించి చూద్దాము. స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్ గురించి చూద్దాం. వీటి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటి, అంటే స్కేలార్లో మనకి ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తెలుస్తుంది. సో స్కేలార్లో ఏంటి, ఇట్ ఓన్లీ రిప్రజెంట్స్ న్యూమరికల్ వాల్యూస్. అదే వెక్టార్ క్వాంటిటీలో మనకి ఏంటి అంటే మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో మనకి వెక్టార్ క్వాంటిటీలో ఏంటి, న్యూమరికల్ వాల్యూ ప్లస్ డైరెక్షన్. ఓకే. సో ఈ వెక్టార్ అనేది ఇట్ ఆల్సో టెల్స్ us ద డైరెక్షన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ నార్త్ డైరెక్షన్ లేకపోతే ఇన్ సౌత్ డైరెక్షన్ అని చెప్పేసి మనకి వెక్టార్లో మ్యాగ్నిట్యూడ్ అంటే న్యూమరికల్ వాల్యూతో పాటు మ్యాగ్నిట్యూడ్ గురించి కూడా, డైరెక్షన్ గురించి కూడా చెప్తుంది. సో మనకి ఎగ్జామ్స్లో వీటి మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సలరేషన్ లేకపోతే ఫోర్స్ లేకపోతే టార్క్, ఇది స్కేలార్ క్వాంటిటీయా లేకపోతే వెక్టార్ క్వాంటిటీయా అని చెప్పేసి మనకి వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అనమాట. అండ్ ఇప్పుడు మనం వీటికి ఎగ్జాంపుల్స్ని చూద్దాము. సో ఫస్ట్ ఇప్పుడు స్కేలార్ క్వాంటిటీస్కి చూస్తే డిస్టెన్స్, స్పీడ్, టైం. సో స్పీడ్కి ఫార్ములా ఇప్పుడే చూసాము, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. నెక్స్ట్ అలానే వాల్యూమ్, వర్క్, పవర్, ఎనర్జీ, ఇవన్నీ కూడా మనకి స్కేలార్ క్వాంటిటీస్ కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ అలానే వెక్టార్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో డిస్ప్లేస్మెంట్ మనం ఇప్పుడే చెప్పుకున్నాం, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్ అలానే వెలాసిటీ. సో వెలాసిటీ ఫార్ములా కూడా ఇప్పుడే మనం చెప్పుకున్నాం, డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం. నెక్స్ట్ అలానే యాక్సలరేషన్, అలానే టార్క్ కానీ, నెక్స్ట్ ఫోర్స్ కానీ, అలానే మొమెంటం, ఇవన్నీ కూడా మనకి వెక్టార్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్స్. దీంట్లో మనం ఒక ఎక్సెప్షన్ గురించి మాట్లాడుకోవాలి. అదేంటి అంటే ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది, బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఎందుకు అంటే ఒక క్వాంటిటీ వెక్టార్ అవ్వాలంటే దానికి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. ఈ రెండింటితో పాటు అది ట్రయాంగిల్ లాని ఒబే చేయాలి. ఓకే. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ట్రయాంగిల్ లాని ఒబే చేయదు, అందువల్ల ఎలక్ట్రిక్ కరెంట్ అనేది స్కేలార్ క్వాంటిటీ అనమాట. అండ్ సపోజ్ స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్ కిందకి రానివన్నీ కూడా మనం ఏమని చెప్పుకుంటామంటే టెన్సార్ క్వాంటిటీస్ అని చెప్పుకుంటాం. టెన్సార్ క్వాంటిటీస్. అండ్ వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, అలానే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అలానే స్ట్రెస్, ఇవన్నీ కూడా టెన్సార్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇది స్కేలార్ అండ్ వెక్టార్ గురించి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉషా స్విమ్స్ ఇన్ ఏ 90-meter long pool. She covers 180 meters
in 1 minute by swimming from one end to the other end and back along the same straight path. Find the average speed అని చెప్పేసి అడిగారు. అండ్ యావరేజ్ వెలాసిటీ కూడా అడిగారు. సో ఇక్కడ చూడండి, మనకి యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. సో ఇక్కడ మనకి టోటల్ డిస్టెన్స్ ఎంత? షీ కవర్స్ 180 meters in 1 minute by swimming from one end to the other end. సో ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి వెళ్ళడానికి 180 minutes పట్టింది. ఇన్ 1 minute అని చెప్పేసి ఇచ్చారు. సో 180 meters in 1 minute. సో మనకి ఏం కావాలి? యూనిట్స్ ఎలా ఉంటుంది? మీటర్ పర్ సెకండ్. సో మీటర్ ఇచ్చినప్పుడు మనం టైంని ఏ మెజర్మెంట్తో చేయాలి అంటే సెకండ్స్తో. సో 1 మీటర్కి ఎన్ని సెకండ్స్? 60 seconds. సో 180/60 అంటే మనకి 3 మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ అలానే యావరేజ్ వెలాసిటీ అడిగారు. యావరేజ్ వెలాసిటీ. సో యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి అంటే టోటల్, సో దెర్ ఇస్ నథింగ్ లైక్ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. ఇప్పుడు చూడండి, she covers 180 meters in 1 minute by swimming from one end to the other end and back along the same straight path అన్నారు. సో తిను ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎండ్ దాకా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఇనీషియల్ పాయింట్ ఇదే అండ్ ఫైనల్ పాయింట్ కూడా మనకి ఇదే. సో అలాంటప్పుడు ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ ఏంటి? 0. డిస్ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఎంత? 0. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0 బై టైం టేకెన్ వస్తుంది. సో 0 బై ఎనీథింగ్ అనేది మనకి ఏంటి? దాని వాల్యూ ఎంత అవుతుంది? 0 మీటర్ పర్ సెకండే అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇక్కడ మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. సో ముందు ఒకసారి మనం వెలాసిటీ గురించి చూద్దాము. సో ఇప్పుడు ఒక పర్సన్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి రీచ్ అవ్వడానికి తను వెళ్ళిన పాత్ని చూద్దాం. సో తను ఈ విధంగా ట్రావెల్ చేశారనమాట. ఓకేనా? సో ఈ విధంగా ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో, అలానే ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మీటర్ పర్ సెకండ్, అలానే ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళారు. ఇలా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనకి వెలాసిటీ అనేది చేంజ్ అవుతుందా? సో ఇది క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఈ పర్సన్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్తున్నప్పుడు వెలాసిటీ అనేది చేంజ్ అవుతుందా లేదా? మనం ఏం చెప్పుకున్నాము? వెలాసిటీకి మ్యాగ్నిట్యూడ్ అండ్ అలానే డైరెక్షన్ కూడా ఉంటాయి అని చెప్పి చెప్పుకున్నాం. ఈ ఎగ్జాంపుల్లో మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్గా ఉంది, 5, 5, 5. కానీ మీరు డైరెక్షన్ని గమనిస్తే ఫస్ట్ పర్సన్ 5 మీటర్ పర్ సెకండ్ ఏ డైరెక్షన్ వెళ్ళారు? నార్త్లో, నెక్స్ట్ ఈస్ట్లో, నెక్స్ట్ సౌత్ డైరెక్షన్లో వెళ్ళారు. అంటే ఇక్కడ మనకి డైరెక్షన్ అనేది చేంజ్ అయిందా లేదా? డైరెక్షన్ అనేది చేంజ్ అయింది. సో వెలాసిటీ కూడా చేంజ్ అవుతుంది. ఈ రెండిట్లో అంటే మ్యాగ్నిట్యూడ్ ఆర్ డైరెక్షన్, ఈ రెండింటిని మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే స్కేలార్, అదే డైరెక్షన్ కూడా ఉంటే దాన్ని మనం వెక్టార్ అనుకుంటాం. అండ్ డైరెక్షన్ ఉండి ఈ రెండిట్లో ఏది చేంజ్ అయినా కూడా అక్కడ మనకి వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే వెలాసిటీకి యూనిట్, సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్ అని చెప్పుకున్నాం. సో డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్స్ బై టైం అంటే సెకండ్స్. సో వెలాసిటీకి యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. అలానే స్పీడ్కి కూడా సేమ్ యూనిట్స్ వస్తాయన్నమాట. సో అండ్ ఇవన్నీ కూడా మనకి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ గురించి చెప్పుకున్నప్పుడు ఇంకా బాగా అర్థమవుతాయి. అండ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ని మనం ఏమంటాము అంటే యాక్సలరేషన్ అని అంటాం. అంటే ఇప్పుడు మనకి ఈ వెలాసిటీ అనేది ఇక్కడ కంప్లీట్గా చేంజ్ అయింది, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్ చేంజ్ అయింది. అలా కాకుండా మనకి మ్యాగ్నిట్యూడ్ కనుక చేంజ్ అయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. చూడండి, ఒక బైక్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలి. సో హాఫ్ డిస్టెన్స్ వచ్చేసి 5 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళింది అనమాట. ఇక్కడ ఏమైంది? మనకి ఈ మ్యాగ్నిట్యూడ్ స్పీడ్ అనేది చేంజ్ అయింది. అంటే ఇక్కడ 5 నుంచి 10 అయింది. సో ఈ రేట్ ఆఫ్ చేంజ్ అంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్
చూడండి, యాక్సలరేషన్ అనేది ఏమవుతుందంటే యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైం టేకెన్. అంటే ఇక్కడ మొత్తం ఎంత వెలాసిటీలో చేంజ్ వచ్చింది, మనకి స్పీడ్లో ఎంత చేంజ్ వచ్చింది, 10 - 5. అంటే ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్ అంటే బై టైం టేకెన్ తీసుకున్నాం. అంటే ఇక్కడ ఎంత 10 - 5 బై టైం అనేసి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఎంత 5/t. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ చేంజ్ ఇన్ వెలాసిటీని మనం ఏమంటామంటే యాక్సలరేషన్ అని చెప్పేసి అంటామన్నమాట. ఇక్కడ యాక్సలరేషన్ అనేది చేంజ్ అవుతుంది మనకి. అంటే ఇప్పుడు 5 నుంచి 20కి వచ్చింది అలా కాదు, వాటి మధ్య డిఫరెన్స్. ఇప్పుడు సపోజ్ 5 నుంచి 20కి వస్తే 20 - 5 ఎంత 15 బై టైం అనేది మనకి ఇక్కడ యాక్సలరేషన్. ఓకేనా. నెక్స్ట్ ఈ యాక్సలరేషన్కి యూనిట్స్ ఏంటి అంటే మీటర్/సెకండ్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ మనకి యాక్సలరేషన్ కూడా మనకి 2 టైప్స్ అనమాట. ఎన్ని టైప్స్? 2 టైప్స్. సో ఫస్ట్ది ఏంటి అంటే యూనిఫామ్ యాక్సలరేషన్ అండ్ ఇంకొకటి వచ్చేసి నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్. సో మనకి ఆబ్వియస్గా తెలిసింది, ఒకటి యూనిఫామ్ అయితే ఇంకోటి ఏమవుతుంది, నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అవుతుంది. సో ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ అనేది 5 ఉంది. ఆ తర్వాత మనకి స్పీడ్ ఏమైంది అంటే 10 మీటర్/సెకండ్ కాకుండా 2 సెకండ్స్లో వెళ్ళింది అనుకుందాం. నెక్స్ట్ అలానే 10 నుంచి 15 అయింది, ఇది కూడా 2 సెకండ్స్లోనే. నెక్స్ట్ 15 నుంచి 20 అయింది, ఇది కూడా ఎన్ని సెకండ్స్లో అంటే 2 సెకండ్స్లో. ఇక్కడ ఈ మ్యాగ్నిట్యూడ్స్కి డిఫరెన్స్ ఎంత 5, ఇక్కడ 5, ఇక్కడ కూడా 5. సో ఈ విధంగా మనకి ఈ డిఫరెన్స్ అనేది యూనిఫామ్ అంటే సేమ్గా ఉంటే దీన్ని మనం ఏమంటామంటే యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అని చెప్పేసి అంటాం అనమాట ఈ మోషన్ని. అదే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ 5 ఉంది. సో 5 నుంచి ఏమైందంటే 10 అయింది, ఆ తర్వాత 15, ఆ తర్వాత 20 అయింది. కానీ ఇక్కడ టైం చూడండి, 5 నుంచి 10 అవ్వడానికి 2 సెకండ్స్ పడతాయి, 10 నుంచి 15 అవ్వడానికి 3 సెకండ్స్ పట్టింది, 15 నుంచి 20 అవ్వడానికి 1 సెకండ్ పట్టింది అనమాట. ఇక్కడ ఏమైంది, వెలాసిటీ ఈ మ్యాగ్నిట్యూడ్ అంతా కూడా ఇంక్రీజ్ అయింది ఈక్వల్గానే. ఇక్కడ ఈ డిఫరెన్స్ వచ్చేసి 5, అలానే ఇక్కడ కూడా 5, ఇక్కడ కూడా 5. ఈ వెలాసిటీ అనేది ఈక్వల్గా ఇంక్రీజ్ అయింది, కానీ టైం ఇంటర్వెల్స్ అనేవి మనకి ఎట్లా ఉన్నాయి, అన్ఈక్వల్గా ఉన్నాయి. హియర్ వెలాసిటీ ఈజ్ ఇంక్రీజింగ్ ఈక్వల్లీ ఇన్ అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. సో దీన్ని మనం ఏమంటాము అంటే నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ వెలాసిటీ అనేది 10 ఉన్నది, నెక్స్ట్ 15, అంటే 10 నుంచి 15 అవ్వడానికి 2 సెకండ్స్ పట్టింది అనుకుందాం. అలానే 15 నుంచి నెక్స్ట్ 2 సెకండ్స్లో వెలాసిటీ అనేది 16 అయింది, ఆ తర్వాత 2 సెకండ్స్లో వెలాసిటీ అనేది 14 అయింది. సో ఇక్కడ వెలాసిటీ మనకి ఏమైంది, డిక్రీజ్ అయింది. 16 నుంచి ఏమైంది 14కి డిక్రీజ్ అయింది. ఇక్కడ కూడా మనకి వెలాసిటీ అనేది చేంజ్ అయింది, కానీ ఎలా అయింది, డిక్రీజ్ అయింది. దీన్ని మనం నెగిటివ్ యాక్సలరేషన్ అంటాం, లేకపోతే దీన్నే మనము రిటార్డేషన్ అని చెప్పేసి కూడా అంటాం. ఏమంటాము, రిటార్డేషన్ అని చెప్పంటాం, లేకపోతే నెగిటివ్ యాక్సలరేషన్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఓకేనా. I hope this is also clear to all. Rate of change of velocity, acceleration, and then types of acceleration. Next question. So ikkada manaki em icharu, starting from a stationary position, Rahul paddles his bicycle to attain a velocity of 6 meters per second in 30 seconds. Then he applies brakes such that the velocity of the bicycle comes down to 4 meters per second in the next 5 seconds. Calculate the acceleration of the bicycle in both the cases. So మనకి ఇక్కడ 2 కేసెస్ ఇచ్చారనమాట. ఫస్ట్ ఏంటి అంటే రాహుల్ బైసైకిల్ ఎలా ఉంది, స్టేషనరీ పొజిషన్లో ఉంది. సో ఇక్కడ స్టేషనరీ పొజిషన్ అంటే ఇనీషియల్ స్పీడ్ యూ వాల్యూ ఎంత అంటే 0. సో ఇనీషియల్ స్పీడ్ వాల్యూ ఎంత 0. నెక్స్ట్ అలానే దెన్ హీ అప్లైస్ బ్రేక్స్.
సారీ, దానికంటే ముందు తను తన బైసైకిల్ని స్టార్ట్ చేసి ఎంత వెలాసిటీతో వెళ్తున్నారు, 6 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తున్నారు. అది ఎంత టైంలో, 30 సెకండ్స్ టైంలో. ఆ తర్వాత ఇక్కడ వరకు ఫస్ట్ కేసు. ముందు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. కేస్ 1లో మనకి ఏమేమి ఇచ్చారు, ఇనీషియల్ స్పీడ్ అనేది 0, ఆ తర్వాత వెలాసిటీ ఏమైంది 6 మీటర్ పర్ సెకండ్ అయింది. అండ్ దీనికి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో యాక్సలరేషన్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్. సో ఇక్కడ వెలాసిటీ ఏ విధంగా చేంజ్ అయింది, 6 - 0 డివైడెడ్ బై ఎన్ని సెకండ్స్లో, 30 సెకండ్స్లో. సో మనకి ఏమొస్తుంది, 6/30 అంటే 1/5 అంటే 0.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ కేసులో మనకి యాక్సలరేషన్ ఎంత వచ్చింది, 0.2 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. నెక్స్ట్ అలానే కేస్ 2 చూద్దాం. సో కేస్ 2లో మనకి స్పీడ్ ఎంత, 6 మీటర్ పర్ సెకండ్. కేస్ 2 అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్ స్పీడ్ అనేది మనకి ఏమవుతుంది, 6 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. దెన్ హీ అప్లైస్ బ్రేక్స్. సో ఆ తర్వాత బ్రేక్స్ అప్లై చేయడం వల్ల ఆ వెలాసిటీ అనేది మనకి ఏమైంది, 4 మీటర్ పర్ సెకండ్ అయిపోయింది. సో ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఎంత అంటే 4 మీటర్ పర్ సెకండ్. సో దీంట్లో మనకి యాక్సలరేషన్ ఏమవుతుంది, చేంజ్ ఇన్ వెలాసిటీ 4 - 6 డివైడెడ్ బై, అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్ చేస్తాం కాబట్టి 4 - 6 డివైడెడ్ బై, ఇదంతా ఎన్ని సెకండ్స్లో జరిగింది, 5 సెకండ్స్ డివైడెడ్ బై 5, దట్ ఈజ్ ఈక్వల్ టు -2/5. సో -2/5 వాల్యూ ఎంత అంటే -0.4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇక్కడ మనకి నెగిటివ్ వచ్చింది, ఇదేంటి, నెగిటివ్ యాక్సలరేషన్. నెగిటివ్ యాక్సలరేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఏం జరిగినట్టు, రిటార్డేషన్ జరిగినట్టు. ఓకేనా. గ్రాఫ్ రిప్రజెంటేషన్. ఓకే. సో ఇక్కడ మనం గ్రాఫ్ రిప్రజెంటేషన్ గురించి చూద్దాము. సింపుల్గా మనకి ఎగ్జామ్లో దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయో వాటి వరకు మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయగలిగేటట్టు డిస్కస్ చేసుకుంటే చాలన్నమాట. సో ఫస్ట్ బేసిక్ థింగ్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే. ఏదైనా గ్రాఫ్ని మనం ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ని కన్సిడర్ చేసుకొని రిప్రజెంట్ చేస్తాం. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ కన్సిడర్ చేసుకున్నాక ఎక్స్ యాక్సిస్లో మనం టైం పెట్టుకొని వై యాక్సిస్లో డిస్టెన్స్ పెట్టుకుంటాం. అండ్ ఈ టైం అండ్ డిస్టెన్స్ని మనం ప్లాట్ చేసుకుంటాం. ఇలా ప్లాట్ చేసుకున్నప్పుడు మనకి ఒక స్లోప్ అనేది వస్తుంది. సో ఈ స్లోప్ మనకి ఏం తెలియజేస్తుంది అంటే స్పీడ్. ఈ స్లోప్ మనకి ఏం తెలియజేస్తుంది అంటే స్పీడ్ అనమాట. సో డిస్టెన్స్ టైం గ్రాఫ్, డిస్టెన్స్ టైం గ్రాఫ్ మనకి ఏం ఇస్తుంది అంటే స్పీడ్ని ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ అలానే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ మీద మనం ఎక్స్ యాక్సిస్ మీద టైం అండ్ వై యాక్సిస్ మీద వెలాసిటీని ప్లాట్ చేసినప్పుడు మనకి స్లోప్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే. సో ఈ వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్ మనకి ఏం స్లోప్ని ఇస్తుంది అంటే యాక్సలరేషన్ స్లోప్ని ఇస్తుంది అనమాట. అండ్ ఈ వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్ని మనం ప్లాట్ చేసినప్పుడు ఈ స్ట్రైట్ లైన్కి ప్యారలల్గా చూడండి, ఈ 2 స్ట్రైట్ లైన్స్, అలానే ఈ స్ట్రైట్ లైన్కి ప్యారలల్గా మనం ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే ఏరియా మనకు వస్తుందో, ఈ ఏరియా అనేది మనకి డిస్ప్లేస్మెంట్ వాల్యూని ఇస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టోటల్గా 3 పాయింట్స్. ఎన్ని పాయింట్స్, టోటల్గా 3 పాయింట్స్. ఫస్ట్ది ఏంటి అంటే డిస్టెన్స్ టైం గ్రాఫ్ మనకేమిస్తుంది, స్పీడ్ని ఇస్తుంది. అలానే వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్ మనకేమిస్తుంది, స్లోప్ని కన్సిడర్ చేసుకుంటే యాక్సలరేషన్ ఇస్తుంది. అదే వెలాసిటీ అండ్ టైంకి గ్రాఫ్ని ప్లాట్ చేసినప్పుడు ఏరియా మనకి ఏమిస్తుంది అంటే డిస్ప్లేస్మెంట్ని ఇస్తుంది. ఓకేనా. నెక్స్ట్ న్యూమరికల్స్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ అనేది మనకి స్ట్రైట్ లైన్లో జరిగినప్పుడు దానికి సంబంధించిన ఈక్వేషన్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ అనేవి మనకి టోటల్గా 3 చూద్దాం ఇప్పుడు. దీంట్లో ఫస్ట్ది ఏంటి అంటే v ఈజ్ ఈక్వల్ టు
u plus at. సో నెక్స్ట్ అలానే సెకండ్ది s is equal to ut plus half at square. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి v square minus u square is equal to 2s. సో ఈ 3 కూడా మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనమాట. వీటిలో మనకి ఇక్కడ v అనేసి u అని అలానే a t ఈ టర్మ్స్ అన్నిటినీ కూడా ఏంటి అనేసి చూద్దాం. సో ఫస్ట్ u అంటే మనకి ఇనీషియల్ వెలాసిటీ, అంటే ఆ ఆబ్జెక్ట్ మూమెంట్ అనేది స్టార్ట్ అయినప్పుడు దానికి ఇనీషియల్గా ఫస్ట్ బిగినింగ్లో ఎంత వెలాసిటీ ఉంది అనే దాన్ని మనం u అని చెప్పి చెప్పుకుంటాం, ఇనీషియల్ వెలాసిటీ. నెక్స్ట్ v. సో v అనేది ఫైనల్ వెలాసిటీ, v అనేది ఫైనల్ వెలాసిటీ. నెక్స్ట్ అలానే t అంటే టైం టేకెన్ ఫర్ ద మోషన్. నెక్స్ట్ అలానే s. సో ఈ s అంటే స్పీడ్ అనుకుంటారేమో, కానీ s అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ అలానే డిస్ప్లేస్మెంట్. సో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ని మనం ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ అలానే ఏ అంటే యాక్సెలరేషన్, ఏ అంటే యాక్సెలరేషన్. ఓకే, సో ఇవి మనకి న్యూమరికల్స్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు ఇక్కడ వరకు డౌట్స్ ఏం లేవని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియోలో ఒకసారి బ్యాక్కి వెళ్ళి వాటిని రివైజ్ చేసి క్లారిటీతోనే నెక్స్ట్ ఫర్దర్గా ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ మోషన్ అనేది మనం స్ట్రైట్ లైన్లో అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా గీస్తే ఇది కూడా మనకు ఒక స్ట్రైట్ లైన్, అలానే ఇది కూడా ఒక స్ట్రైట్ లైన్. సో ఇదేంటి హారిజాంటల్ స్ట్రైట్ లైన్ అనమాట. ఇదేంటి హారిజాంటల్, అదే ఇది వచ్చేసి వర్టికల్ స్ట్రైట్ లైన్. ఇందాక మనం చూసిన ఫార్ములాస్ అన్నీ కూడా హారిజాంటల్లో మోషన్ అనేది జరిగితే దానికి సంబంధించిన ఫార్ములాస్. ఇప్పుడు వర్టికల్గా అంటే అసలు మనకి మోషన్ ఎలా జరుగుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5th ఫ్లోర్ నుంచి బాల్ని కిందకి వేస్తాం అనమాట. అంటే ఫ్రీ ఫాల్, అసలు ఏం లేకుండా జనరల్ ఫ్రీ ఫాల్గా వేస్తాం. సో ఇక్కడ ఫ్రీ ఫాల్లో ఏంటి అంటే ఇనీషియల్ వెలాసిటీ అనేది ఫ్రీ ఫాల్లో మనకి 0 ఉంటుంది అనమాట. ఈ 5th ఫ్లోర్ నుంచి మనం బాల్ని కిందకి వేసినప్పుడు ఈ బాల్ అనేది పైకి వెళ్ళకుండా కిందకే వస్తుంది అనమాట. ద బాల్ డజంట్ గో అప్ అండ్ ఈ బాల్ అనేది మనకి కిందకే వస్తుంది. ఈ కిందకే ఎందుకు వస్తుంది, దేనివల్ల అంటే గ్రావిటీ వల్ల. దేనివల్ల? గ్రావిటీ వల్ల. సో మనం ఇందాక చూసిన ఫార్ములాస్ అన్నిట్లో కూడా యాక్సెలరేషన్ ప్లేస్లో ఏం పెట్టుకుంటామంటే జీ అని పెట్టుకుంటాం. సో ఈ జీ అంటే ఏంటి? యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ అని చెప్పేసి పెట్టుకుంటాం అనమాట. అంటే ఇక్కడ మనకి ఫ్రీ ఫాల్ అండ్ అలానే కింద నుంచి పైకి వేసినా కూడా మనకి ఏ ప్లేస్లో -gని పెట్టుకుంటాం. సపోజ్ పైనుంచి కిందకి వస్తే మనం g పెట్టుకుంటాము, అదే కింద నుంచి పైకి అయితే -g పెట్టుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి ఆ ఈక్వేషన్స్ని చూద్దాము. సపోజ్ మనం వెర్టికల్ మోషన్లో పైనుంచి కిందకి అంటే బాల్ లేకపోతే ఆబ్జెక్ట్ మూమెంట్ అనేది వర్టికల్ లైన్లో పైనుంచి కిందకు ఉన్నప్పుడు ఈక్వేషన్స్ ఏమవుతాయంటే v is equal to u ప్లస్ ఇందాక at చెప్పుకున్నాము, ఇది వర్టికల్ మోషన్ కాబట్టి ఏ ప్లేస్లో g వస్తుంది, అంటే v is equal to u ప్లస్ gt. నెక్స్ట్ అలానే h is equal to ut ప్లస్ half gt స్క్వేర్. అలానే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ is equal to 2gh. ఇక్కడ చూడండి, మనం ఇందాక చెప్పుకున్నప్పుడు s is equal to ut plus half at స్క్వేర్ అని చెప్పుకున్నాం. ఇక్కడ s ఎందుకు? అది డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి. అంటే మోషన్ అనేది హారిజాంటల్ స్ట్రైట్ లైన్లో తీసుకున్నప్పుడు మనకి అది డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఈ s అనేది ఇక్కడ ఏమవుతుంది? డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అదే మనం వర్టికల్ లైన్లో కన్సిడర్ చేసినప్పుడు ఇదేంటి మనకి హైట్, ఇదేంటి హైట్. సో s ప్లేస్లో ఏం పెట్టుకున్నాము? h అని పెట్టుకున్నాం. h is equal to ut plus half gt స్క్వేర్.
అదే వర్టికల్ మోషన్లో మనకి బాల్ అనేది కింద నుంచి పైకి వేస్తాం. కింద నుంచి పైకి వర్టికల్ మోషన్ జరిగినప్పుడు ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే v ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ జీటీ వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఎందుకు అంటే ఇక్కడ మనం గ్రావిటీకి అగెయిన్స్ట్గా మూవ్ అవుతున్నాం కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ జీటీ. నెక్స్ట్ అలానే h ఈజ్ ఈక్వల్ టు యూటీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. అలానే v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టు GH. సో ఇవన్నీ కూడా వర్టికల్ మోషన్ జరిగినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములాస్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రైన్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్. సో ఇక్కడ కూడా మనకి స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అని చెప్పేసి చెప్పారు. అంటే ఏంటి? ఇనీషియల్ వెలాసిటీ దీనికి 0 ఉంది. ఇనీషియల్ వెలాసిటీ 0 నుంచి ఇట్ అటైన్స్ ఏ వెలాసిటీ ఆఫ్ 72 km/h ఇన్ 5 minutes. సో 5 minutesలో ఎంత వచ్చింది? 72 km/hని అటైన్ చేసింది. సో u ఈజ్ ఈక్వల్ టు 0, v ఈజ్ ఈక్వల్ టు 72 km/h. ఇదంతా ఎంత టైంలో మనకి? 5 minutesలో. ఓకే, అజ్యూమింగ్ దట్ యాక్సలరేషన్ ఈజ్ యూనిఫామ్. ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు? యాక్సలరేషన్ అనేది యూనిఫామ్ అని ఇచ్చారు. ఫైండ్ ద యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ ఫైండ్ చేయమని అడిగారు. సో మనకి తెలుసు ఫార్ములా. యాక్సలరేషన్ అనేది ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్. సో ఇక్కడ వెలాసిటీ చేంజ్ ఏ విధంగా ఉంది? 72 km/h ఉంది. ఇక్కడ టైం దేంట్లో ఇచ్చారు? 5 minutes అని ఇచ్చారు. సో మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా దీన్ని మీటర్/సెకండ్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ 72 km/h మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 72 ఇంటూ 5/18. సో 18 1s are 18 4s are 4 5s are 20 మీటర్/సెకండ్. సో ఇక్కడ మనకి మినిట్స్లో ఉంది, దీన్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. సో అప్పుడు మనకి ఎన్ని వస్తుంది? 5 ఇంటూ 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds కాబట్టి 5 ఇంటూ 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 300 seconds. సో ఇక్కడ మనకి a ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ ఇనీషియల్ వెలాసిటీ 0 డివైడెడ్ బై టోటల్ ఎంత టైం పట్టింది? 300 seconds. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 డివైడెడ్ బై 300. 0 0 2 1s are 2 5s are 15s. సో 1/50 మీటర్/సెకండ్ స్క్వేర్. ఓకేనా? అలానే ఇక్కడ మనకి ఏం అడిగారు? డిస్టెన్స్ ట్రావెల్ బై ద ట్రైన్ ఫర్ అటైనింగ్ దిస్ వెలాసిటీ. సో ఇక్కడ డిస్టెన్స్ అడిగారు. దీనికి ఇప్పుడే మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్లో ఫార్ములా చూసాం. ఏంటి ఆ ఫార్ములా? s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ AT స్క్వేర్. సో ఈ ఫార్ములా ప్రకారం మనకి ఇనీషియల్ వెలాసిటీ ఎంత? 0. సో టైం ఎన్ని సెకండ్స్? టైం ఎన్ని సెకండ్స్ అయినా ఇక్కడ మనకి ఇనీషియల్ వెలాసిటీ అనేది 0 అయినప్పుడు 0 ఇంటూ టైం మనకి ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో 0 ప్లస్ హాఫ్ ఇంటూ, సో ఏ వాల్యూ ఎంత? యాక్సలరేషన్ మనకి ఎంత వచ్చింది? 1/15 మీటర్/సెకండ్ స్క్వేర్. సో ఏ ప్లేస్లో ఇంటూ 1/15 ఇంటూ టైం ఎంత? 300 seconds. 300 ఇంటూ స్క్వేర్ ఉంది కాబట్టి 300 ఇంటూ 300 చేస్తాం. సో ఈ విధంగా మనం ఎస్ అనేదాన్ని ఫైండ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే ఏ కార్ యాక్సలరేట్స్ యూనిఫామ్లీ ఫ్రమ్ 18 km/h టు 36 km/h ఇన్ 5 seconds. సో ఇక్కడ ఇనీషియల్ స్పీడ్ ఎంత? u ఈజ్ ఈక్వల్ టు 18 km/h. ఫైనల్ స్పీడ్ ఎంత? 36 km/h. సో ఇదంతా కూడా ఎంత టైంలో వెళ్తుంది అంటే 5 secondsలో వెళ్తుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ యాక్సలరేషన్ అడిగారు. సో యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్. ఇక్కడ టైం టేకెన్ అనేది మనకి 5 seconds. ఈ రెండింటి డిఫరెన్స్ని ఫైండ్ చేద్దాం ముందు. 36 మైనస్ 18 ఎంత? 18. అండ్ km/hలో ఉంది కాబట్టి మీటర్/సెకండ్లోకి మార్చాలంటే ఇంటూ 5/18 చేస్తాం. సో 18 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది? 5/5 వస్తుంది. సో దీని వాల్యూ ఎంత? 1 మీటర్/సెకండ్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద యాక్సలరేషన్ అనమాట. సో నెక్స్ట్ ఏం అడిగారు? డిస్టెన్స్ కవర్డ్ బై ద కార్ ఇన్ ద సేమ్ టైం అనేసి అడిగారు. సో సేమ్ ఫార్ములా s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ AT స్క్వేర్. సో ఇక్కడ u వాల్యూ ఎంత? మనకి ఇనీషియల్ స్పీడ్ అనేది 18 km/h. సో దీన్ని మనం కన్వర్ట్ చేసినప్పుడు ఎంత వస్తుంది? 5 మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేసినప్పుడు 5 వస్తుంది. సో 5 ఇంటూ టైం ఎంత?
5 seconds. 5 plus 1/2 into యాక్సలరేషన్ ఎంత వచ్చింది 1 వచ్చింది ఇంటూ t స్క్వేర్ అంటే ఇంటూ 5 స్క్వేర్. సో ఈ విధంగా మనం ఎస్ని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ టాపిక్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఓకే, సో దీని గురించి చూద్దాము. ఇదేంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూమెంట్ అనేది ఏదైనా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకున్నాం. ఓకేనా? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు ఉందన్నమాట. సో ఈ ఆబ్జెక్ట్ మూమెంట్ అనేది ఏ విధంగా ఉంది అంటే సర్క్యులర్ మోషన్లో ఉంది. ఏ విధంగా ఉంది? సర్క్యులర్ మోషన్లో ఉంది. సో అప్పుడు మనం ఏం చెప్తానంటే ద బాడీ ఈజ్ ఇన్ సర్క్యులర్ మోషన్ అని చెప్పేసి చెప్తాం. అలానే ఈ బాడీ యొక్క స్పీడ్ అనేది మనకి యూనిఫామ్గా ఉంటే అప్పుడు మనం ఆ మోషన్ ఏమంటామంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని చెప్పేసి అంటామన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఇంకొక కాన్సెప్ట్ చూద్దాము. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇట్లానే ఒక సర్క్యులర్ మోషన్లో వెళ్తుంది అని అనుకుంటే దీనికి యాక్సలరేషన్ అనేది చేంజ్ అవుతుందా? ఓకే, ఇది క్వశ్చన్ అనమాట. యాక్సలరేషన్ అనేది చేంజ్ అవుతుందా లేదా? సో దీనికి ఆన్సర్ ఏంటంటే యాక్సలరేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో దీంట్లో మనం ఒక చిన్న కాన్సెప్ట్ని చూద్దాము. ఒక ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతున్నప్పుడు దానికి యాక్సలరేషన్ అనేది ఉంటుందా? సో క్వశ్చన్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతున్నప్పుడు దానికి యాక్సలరేషన్ అనేది ఉంటుందా లేదా? సో దీనికి ఆన్సర్ ఏంటంటే యాక్సలరేషన్ అనేది ఉంటుంది. ఎందువల్ల అంటే యాక్సలరేషన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. అంటే మనకేంటి వెలాసిటీ అనేది చేంజ్ అయితే మనకు అక్కడ యాక్సలరేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు ప్రతి పాయింట్ దగ్గర దాని యొక్క డైరెక్షన్ అనేది ఇట్లా వెళ్ళాల్సింది ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. అలానే ఈ పాయింట్ దగ్గర ఇలా వెళ్ళాల్సింది చేంజ్ అవుతుంది, ఇలా వెళ్ళాల్సింది చేంజ్ అవుతూ ఉంది. ఓకే, సో ప్రతి పాయింట్ దగ్గర ఇక్కడ మనకి డైరెక్షన్ చేంజ్ అవుతుంది. డైరెక్షన్ చేంజ్ అయితే వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. సో వెలాసిటీ చేంజ్ అయినప్పుడు మనకి యాక్సలరేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వకపోయినా డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి వెలాసిటీ అనేది మనకి ఉంటుంది. సో యాక్సలరేషన్ అనేది కూడా మనకి ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంక ఇక్కడ మళ్ళీ చూద్దాము. దీంట్లోనే యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి? సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి మూవ్ అయినప్పుడు ఈ సెంటర్తో చేసే యాంగిల్ని మనం ఏమంటామంటే యాంగులర్ వెలాసిటీ. అంటే ఈ సెంటర్తో చేసే యాంగిల్ ద్వారా మనం యాంగులర్ వెలాసిటీని ఫైండ్ చేస్తాం. సో యాంగులర్ వెలాసిటీ ఈజ్ డినోటెడ్ బై ఒమేగా. అండ్ ఈ ఒమేగా వాల్యూ ఎంత అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఈ సెంటర్తో ఎంత యాంగిల్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ తీటా అనుకుందాం. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు తీటా డివైడెడ్ బై టైం. సో ఈ టైం ఏంటి? ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి మూవ్ అవ్వడానికి పట్టిన టైంని మనం ఏమంటామంటే ఇక్కడ టైంగా కన్సిడర్ చేస్తాం. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు తీటా బై టీ. నెక్స్ట్ ఇక్కడ ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఇట్లా మూవ్ అవుతూ ఇటువైపుకి మూవ్ అవుతుంది. అంటే ఇలా మూవ్ అవ్వాల్సింది ఈ పాయింట్ దగ్గర, అదేమవుతుంది ఇటువైపుకి మూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఎందువల్ల అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ వల్ల. సో ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ వల్ల వచ్చేదాన్ని మనం సెంట్రిపిటల్ యాక్సలరేషన్గా తీసుకుంటాం అనమాట. సెంట్రిపిటల్ యాక్సలరేషన్. సో ఏ అంటే యాక్సలరేషన్, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ కాబట్టి ఇక్కడ మనం సి అని చెప్పి డినోట్ చేసుకున్నాం. ఈ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ వాల్యూ ఏంటి అంటే v² బై ఆర్. సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మనకి స్పీడ్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An athlete completes one round of a circular track of diameter 100 meters in 20 seconds. సో ఒక అథ్లెట్ 1 రౌండ్ ఆఫ్ సర్క్యులర్ ట్రాక్. సో ఆ ట్రాక్ ఎలా ఉందంట? సర్క్యులర్గా ఉంది. ఈ సర్క్యులర్ ట్రాక్ డయామీటర్ ఎంత? 100 meters అని చెప్పి ఇచ్చారు. ఈ 100 metersకి ఉన్న డయామీటర్ ఉంది. ఈ డయామీటర్తో ఉన్న సర్కిల్ని
కంప్లీట్ 1 రౌండ్ కంప్లీట్ చేయడానికి అథ్లెట్కి ఎంత టైం పడుతుంది? 20 సెకండ్స్ పడుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? వాట్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్టర్ 1 మినిట్? సో 1 మినిట్ తర్వాత ఎంత డిస్ప్లేస్మెంట్ అవుతుంది? అలానే 10 సెకండ్స్ తర్వాత కూడా డిస్ప్లేస్మెంట్ ఎంత అనేసి అడుగుతున్నారు. సపోజ్ ఈ అథ్లెట్ పాయింట్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పాయింట్ బి దగ్గరికి రావాలి. సో రావడానికి ఎంత టైం పడుతుంది? 20 సెకండ్స్. అంటే 1 రౌండ్కి 20 సెకండ్స్. నెక్స్ట్ ఇంకొక రౌండ్ కంప్లీట్ చేసేటప్పటికి ఎన్ని సెకండ్స్ పడుతుంది? 40 సెకండ్స్. నెక్స్ట్ అలానే 3 రౌండ్స్ వేయడానికి 60 సెకండ్స్. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు? 1 మినిట్లో డిస్ప్లేస్మెంట్ ఎంత అని. 1 మినిట్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 సెకండ్స్. అంటే 60 సెకండ్స్ అయ్యేసరికి, అంటే 1 మినిట్ అయ్యేసరికి పర్సన్ పాయింట్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బి మీదగా హాఫ్ డిస్టెన్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ పాయింట్ ఏ దగ్గరికి వచ్చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇనీషియల్ పాయింట్ ఏంటి? పాయింట్ ఏ. అలానే ఫైనల్ పాయింట్ కూడా పాయింట్ ఏనే. సో ఇనీషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ సేమ్ ఉంటే డిస్ప్లేస్మెంట్ ఎంత? 0. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ కేసులో 1 మినిట్కి డిస్ప్లేస్మెంట్ ఎంత? 0. నెక్స్ట్ ఏం అడిగారు? 10 సెకండ్స్కి డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడిగారు. ఇప్పుడు 10 సెకండ్స్ అంటే 20 సెకండ్స్కి 1 రౌండ్. 10 సెకండ్స్ అంటే దీంట్లో హాఫే కదా. సో దీంట్లో హాఫ్ 10 సెకండ్స్కి హాఫ్ రౌండ్ వేస్తారు. హాఫ్ రౌండ్ అంటే పాయింట్ ఏ దగ్గర నుంచి పాయింట్ బి దగ్గరికి వస్తారు. సో ఈ డిస్టెన్స్, ఈ డయామీటర్ ఎంత? 100 మీటర్స్. సో 10 సెకండ్స్కి డిస్ప్లేస్మెంట్ ఎంత? 100 మీటర్స్. ఓకేనా? నెక్స్ట్. ఓకే. సో ఇప్పుడు మనం కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, ద మోషన్ ఆఫ్ డాష్ బాడీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్. సో కింద మనకు ఆప్షన్స్ ఇచ్చారు. రెస్టింగ్, డిసలరేషన్, పారాబోలిక్, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఈ 4గిట్లో ఏ టైప్ ఆఫ్ మోషన్ జరిగినప్పుడు మనకి యాక్సలరేషన్ అనేది యూనిఫామ్గా ఉంటుంది అని చెప్పేసి అడిగారు. ఇప్పుడు చూడండి, ఒక బాడీ అసలు రెస్ట్లోనే ఉంది. రెస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మోషన్ అంటే పొజిషన్ చేంజ్ అయితే అది మోషన్ చెప్పుకుంటున్నాం. రెస్ట్ అంటే ఆ బాడీ పొజిషన్ ఆర్ ఆ బాడీలో ఏ మూమెంట్ లేకపోతే ద బాడీ ఈజ్ ఇన్ రెస్ట్ అని చెప్పి చెప్పుకుంటాం. అసలు బాడీ పొజిషన్లో చేంజ్ లేకుండా అలానే అసలు మూమెంటే లేకపోతే దాంట్లో మనకి మోషన్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు రెస్ట్ అనేది కాదు. ఓకే. అలానే డిసలరేషన్ అంటే డిక్రీజింగ్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ తీసుకుందాం. ఒక బాడీని మనం ఫ్రీ ఫాల్ చేసినప్పుడు అది ఏ విధంగా వెళ్తుంది? యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్తో వెళ్తుంది అనమాట. సో దీనికి ఆన్సర్ ఏంటి? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డాష్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఈజ్ వెలాసిటీ. సో మనం ఇందాక చెప్పుకున్నాం స్టార్టింగ్లోనే, స్పీడ్కి ఏముంటుంది? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అదే స్పీడ్కి మనం డైరెక్షన్ని యాడ్ చేస్తాం. సో అప్పుడు అదేమవుతుంది? వెలాసిటీ అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. సో దీనికి ఆన్సర్ ఏంటి? స్పీడ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ డాష్ ఇఫ్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. సో వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంది అంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ. సో అలా చేంజ్ లేనప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ ఏ విధంగా ఉంటుంది? యూనిఫామ్గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ టైమ్ గ్రాఫ్ షోస్ స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే. మనం ఇందాక గ్రాఫ్ రిప్రజెంటేషన్లో టోటల్గా 3 పాయింట్స్ చూసాం. టోటల్గా ఎన్ని పాయింట్స్ చూసాము? 3 పాయింట్స్ చూసాం. ఫస్ట్ది డిస్టెన్స్ అండ్ టైమ్ గ్రాఫ్. నెక్స్ట్ అలానే వెలాసిటీ అండ్ టైమ్ గ్రాఫ్. ఓకే. దీంట్లో డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్కి స్లోప్ గీస్తే ఏమొస్తుంది? వెలాసిటీ టైమ్ గ్రాఫ్కి స్లోప్ గీస్తే ఏమొస్తుంది? నెక్స్ట్ అలానే ఏరియా, డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఏరియా గీస్తే మనకి అసలు ఏం రాదు. అదే వెలాసిటీ టైమ్ గ్రాఫ్ అయితే మనకి డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఏమొస్తుంది? డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాకే, మనం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం అనమాట. ఓకేనా? సో డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్కి స్లోప్ గీస్తే మనకి ఏమొస్తుంది? స్పీడ్ వస్తుంది. అలానే వెలాసిటీకి టైంకి గ్రాఫ్ గీస్తే మనకి ఏమొస్తుంది ఆ స్లోప్లో అంటే యాక్సలరేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమడిగారు? డాష్ టైమ్ గ్రాఫ్ షో స్పీడ్ అని అడిగారు. సో స్పీడ్ ఏ గ్రాఫ్ వల్ల వస్తుంది? డిస్టెన్స్ అండ్ టైం. సో దీని ఆన్సర్ ఏంటి? డిస్టెన్స్ ఇస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్, డాష్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ పొజిషన్.
ఒక బాడీ దాని పొజిషన్ చేంజ్ అయింది, దాని పొజిషన్ ఏమైంది అంటే ఇక్కడున్న బాడీ ఇక్కడికి వచ్చేసింది అంటే చేంజ్ అయింది అంటే ఏం జరిగినట్టు అక్కడ మోషన్ జరిగినట్టు. సో మోషన్ ఈజ్ ఏ చేంజ్ ఆఫ్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్. చాలా సింపుల్ క్వశ్చన్, ఆల్రెడీ చూసాం, డెఫినేషన్లోనే చూసాం. అసలు యాక్సలరేషన్ అంటే ఏంటి? వెలాసిటీలో చేంజ్ ఉంటే దాన్ని మనం యాక్సలరేషన్గా చెప్పుకుంటాం. సో ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ యాక్సలరేషన్. నెక్స్ట్, ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ లెక్చర్ అండ్ ద ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ